డీలర్స్ కు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు షాక్ ఇచ్చాయి. మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ తో క్రూడ్ ఆయిల్ సప్లైలో ఇబ్బందులు ఎదురవుతుండటంతో చమురు సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. రిటైల్ అవుట్లెట్ కు క్రెడిట్ సరఫరాను నిలిపివేసిన చమురు సరఫరా కంపెనీలు చెల్లింపు నిబంధనలను మరింత కఠినతరం చేశాయి. ముందస్తు చెల్లింపులు చేస్తేనే పెట్రోల్, డీజిల్ ఇస్తామని కంపెనీలు తేల్చి చెప్పడంతో పెట్రోల్ బంకుల నిర్వాహకులు తలపట్టుకుంటున్నారు. ముందస్తు చెల్లింపులు చేయాల్సిందేనని హెచ్పీసీఎల్, బీపీసీఎల్ తేల్చి చెప్తుండగా 5 రోజుల రివాల్వింగ్ క్రెడిట్ పాలసీని ఐఓసీఎల్ నిలిపివేసింది. ఇక అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ దేశీయంగా రిటైల్ ధరలను పెంచకపోవడంతో చమురు సంస్థలపై ఆర్థిక భారం పెరిగింది. అందుకే క్రెడిట్ సరఫరాను చమురు కంపెనీలు నిలిపివేసినట్లుగా తెలుస్తోంది. సాధారణంగా పెట్రోల్ బంకులకు చమురు సంస్థలు 3 నుంచి 5 రోజుల పాటు క్రెడిట్ సౌకర్యాన్ని కల్పిస్తాయి. కానీ తాజా పరిణామాల వల్ల ఈ సదుపాయాన్ని ఆయా కంపెనీలు రద్దు చేశాయి. డీలర్లు పెట్రోల్, డీజిల్ అమ్మితే వచ్చిన డబ్బును 6వ రోజు కంపెనీలకు చెల్లిస్తారు. దీనినే రివాల్వింగ్ క్రెడిట్ అంటారు. ఇప్పుడు ఈ విధానానికి స్వస్తి పలికి క్యాష్ అండ్ క్యారీ పద్ధతిని అమలు చేస్తున్నారు. గత వారం నుంచే హెచ్పీసీఎల్, బీపీసీఎల్ క్రెడిట్ సౌకర్యాన్ని నిలిపివేయగా ఈ నెల 16 నుంచి ఐఓసీఎల్ కూడా ఈ నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చింది. దీంతో పెట్రోల్ బంక్ నిర్వాహకులు ముందుగా డబ్బు చెల్లిస్తేనే పెట్రోల్, డీజిల్ లోడ్లను పంపిస్తామని సంస్థలు స్పష్టం చేశాయి. చమురు కంపెనీల తాజా నిర్ణయంతో పెట్రోల్ బంక్ నిర్వాహకులపై ఆర్థిక భారం పడనుంది. సాధారణంగా పెట్రోల్ లేదా డీజిల్ ట్యాంకర్ లోడ్ కావాలంటే 20 లక్షల నుంచి 25 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుంది. గతంలో 3 నుంచి 5 రోజుల క్రెడిట్ ఉండడంతో పెట్రోల్, డీజిల్ అమ్మిన తర్వాత డబ్బులు కట్టేవారు. ఇప్పుడు ముందే అంత పెద్ద మొత్తంలో నగదు సర్దుబాటు చేయడం చిన్న, గ్రామీణ ప్రాంత డీలర్లకు కష్టంగా మారింది. ముందస్తు చెల్లింపుల కోసం డీలర్లు అధిక వడ్డీకి అప్పులు తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇది వారి లాభాలను దెబ్బతీస్తుంది. డీలర్ల దగ్గర తగినంత నగదు లేకపోతే వారు ఆర్డర్లు పెట్టడం తగ్గిస్తారు. బంకుల్లో నిల్వలు అయిపోయినా కొత్త లోడ్ తెచ్చుకోవడానికి డబ్బులు లేక బంకులను తాత్కాలికంగా మూసివేయాల్సిన పరిస్థితులు వస్తాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో స్టాక్ కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. ముఖ్యంగా రవాణా సౌకర్యాలు తక్కువగా ఉన్న మారుమూల ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తే ప్రజల్లో భయం మొదలు కానుంది. పెట్రోల్ దొరకదేమో అన్నటువంటి ఆందోళనతో వాహనదారులు బంకుల వద్ద క్యూలు కడతారు. కొరతను సాకుగా చూపి కొందరు అధిక ధరలకు పెట్రోల్, డీజిల్ను విక్రయించే ఛాన్స్ ఉందని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. డీజిల్ కొరత ఏర్పడితే రవాణా వ్యవస్థ స్తంభిస్తుంది. దీనివల్ల కూరగాయలు, పాలు వంటి నిత్యావసర వస్తువుల రవాణా ఆగిపోతే మార్కెట్లో వాటి ధరలు అమాంతం పెరిగిపోయే ప్రమాదం ఉందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. చమురు సంస్థలు ఈ నిర్ణయాన్ని తాత్కాలికంగా తీసుకున్నప్పటికీ ఇది సుదీర్ఘకాలం కొనసాగితే ఇంధన రంగం తీవ్ర సంక్షోభంలో పడే అవకాశం ఉందని ఆల్ ఇండియా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది.